ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి. బిడ్డ, నీ మదిలోని ప్రశ్నలకు సమాధానం తెలియట్లేదా? ఈ కింది నెంబర్లో మూడిట్లో ఒకదాన్ని పట్టుకో బిడ్డ. ఖచ్చితంగా నీకు సమాధానం తెలుస్తుంది. మొదటగా 1 పట్టుకున్నావా తల్లి? బిడ్డ, నీ కోరిక నెరవేరుతుందా లేదా అని అనుమానంగా ఉందమ్మా. మీ కోరిక నెరవేరుతుంది, అయితే కొంత సమయం పట్టొచ్చు. మీరు ధైర్యంగా ఉండండి. భగవంతుని పూజించాలి, మంచి పనులు చెయ్యాలి. అబద్ధాలు చెప్పకుండా నమ్మకంతో పనిచేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి. కొన్ని అడ్డంకులు ఉన్నా చివరికి విజయం మీదే. సాయి నామస్మరణ చెయ్యండి. బాబా అనుగ్రహం మీతోనే ఉంటుంది. 3వ నెంబర్ పట్టుకున్నావా తల్లి? నాకు ఈ పని విజయవంతం అవుతుందా? నేను పని చేస్తూ పోతున్నాను, అవుతుందా కాదా అని అనుమానం వలదు బిడ్డ. ఖచ్చితంగా జరుగుతుంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి, కానీ కొంత సహనం అవసరం. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అయితే మీరు నమ్మకంగా ఉండండి. శ్రద్ధతో ముందుకు సాగితే మీకు అనుకూలంగా మారుతుంది. ఇతరుల సహాయం కూడా అవసరం అవుతుంది. మీరు ఖచ్చితంగా సాయిబాబా నామస్మరణ చెయ్యండి. చేస్తూ పనిని కొనసాగించండి. ఆయన ఆశీర్వాదంతో మీరు విజయాన్ని పొందగలరు. బిడ్డ, 5వ నెంబర్ పట్టుకున్నావమ్మా. ఇప్పటి పరిస్థితి మారుతుందా? ఈ దుర్బల స్థితి నుంచి బయటకు వస్తానా లేదా అని అనుమానంగా ఉందా తల్లి? ఖచ్చితంగా మారుతుంది. మీ పరిస్థితి త్వరలో మారుతుంది. మీరు కొంత సమయం వేచి చూడాలి. మీ ప్రయత్నాలను ఆపకండి. బాబా మీకు మార్గదర్శకత్వం ఇస్తారు. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోవద్దు. నిజాయితీగా నీతిగా ఉన్నంతకాలం దేవుడు మనకు మంచి దారిని చూపుతారు. మంచి పనులు చేస్తే మీ జీవితం మెరుగుపడుతుంది. మీరు దేవుని మీద భక్తిని పెంచుకోండి. శ్రద్ధతో బాబాను ప్రార్థించండి. మీరు త్వరలో సమస్యల నుండి బయటపడతారు. ఈ గందరగోళమైన పరిస్థితి నుండి బయటకు వస్తారు. ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. నమ్మండి. మీకు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.